అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. ఏప్రిల్ 1వ తారీఖు మంగళవారం రోజున కుంభరాశి వారిని ఇద్దరు వ్యక్తులు రాక్షసులాగా పీడిస్తూ ఉంటారు. అయితే కుంభరాశి వారిని ఏ ఇద్దరు వ్యక్తులు రాక్షసులాగా పట్టి పీడిస్తూ ఉన్నారో, ఏ ఇద్దరు వ్యక్తుల వల్ల వీరికి మనశ్శాంతి కరువైపోతుంది, అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క గోచారం ఎలా ఉంది, వీరికి జరిగే శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక కుంభరాశిలో అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 1, 2, 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 2, 3, 4 పాదాలలో జన్మించినటువంటి వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చి శనీశ్వరుడు. ఇంకా ఇద్దరు వ్యక్తులు వీరి పక్కనే ఉండి వీరిని చాలా రకాలుగా బాధ పెడుతూ ఉంటారు. అయితే కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని విషయానికి వస్తే కనుక వీరు చాలా మంచివారు. వీరిని ఎవరు ఏమని అనకపోతే వీరు కూడా ఎవరిని ఏమీ అనరు. కానీ వీరు ఎవరైనా ఏమనంటే చాలా బాధపడుతూ ఉంటారు. ఎందుకంటే బంధుత్వాలంటే చాలా ఇష్టం. బంధుత్వాలను కాపాడుకోవడానికి వీరు ఎంతైనా శ్రమను అనుభవిస్తూ ఉంటారు. బంధుత్వాలు అంటే వీరికి అంత ఇష్టం కనుక కొన్నిసార్లు ఆ బంధుత్వాలు అడ్డు వచ్చి వీరు ఎవరిని ఏమీ అనలేకపోతుంటారు. అయితే ఈ రాశి వారు చాలా మంచివారు. ఎవరికైనా ఏదైనా చిన్న ఆపద వచ్చినా సరే రక్షించడానికి వ్యక్తులు. అంతేకాకుండా ఎవరైనా ఏదైనా సమస్యలు ఉన్నా సరే వారిని ఆ సమస్యల నుండి బయటకు తీసుకురావడం కోసం కూడా చాలా రకాలుగా సమస్యలు పడుతూ ఉంటారు. వీరికి ఎంత కష్టం వచ్చినా పట్టించుకోరు. కానీ ఇతరులకి ఏదైనా ఇష్టమైనటువంటి వ్యక్తులు కావచ్చు, లేదా వీరిని ఇష్టపడేటువంటి వ్యక్తులు కావచ్చు, వారు ఏదైనా చిన్న సమస్యలో ఉన్నా సరే వీరు వెంటనే రక్షించడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఈ కుంభరాశి వారికి ఈ విధంగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ విధమైనటువంటి లక్షణాలు ఉంటాయి. అలానే వీరికి మాత్రం వీరు అందరిని ఇష్టపడతారు, కానీ వీరికి మాత్రం శత్రువులే అధికంగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరి యొక్క మంచితనాన్ని చూసి ఓర్వలేరు. వీరికి మంచి పేరు ప్రతిష్ట ఉంటే ఆ పేరు ప్రతిష్టను కూడా చూసి కొంతమంది ఓర్చుకోలేకపోతూ ఉంటారు. అలా వీరికి కొన్ని రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. వీరిని మంచితనాన్ని వీరిని చూసి ఓర్చుకోలేక వీరిని కొన్ని విధాలుగా సూటిపోటి మాటలతో బాధ పెట్టేవారు కూడా ఉంటారని చెప్పుకోవచ్చు. అయినా సరే వీరు పొరపాటున కూడా దేనికి భయపడరు. వీరు ఎన్ని కష్టాలను అయినా సరే ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తారు. ఒకసారి మనసులో వీరు ఏదైనా గట్టిగా అనుకున్నారంటే కనుక ఖచ్చితంగా అది నెరవేరేంత వరకు కూడా నిద్రపోరని చెప్పుకోవచ్చు. ఇలా వీరి యొక్క వ్యక్తిత్వం విషయంలో మాత్రం వీరు ఏమాత్రం కాంప్రమైజ్ కారు. ఎవరి కోసమో వీరి యొక్క వ్యక్తిత్వాన్ని అసలు మార్చుకోరని చెప్పుకోవచ్చు. వీరు ఏ పని చేసినా సరే చాలా శ్రద్ధను పెట్టి చేస్తూ ఉంటారు. చాలా బాగా చేస్తూ ఉంటారు. ఏ పని చేసినా అందులో ఒక మంచిగా ఉంటుంది. వీరు ఏదైనా పనిని చేయనివ్వండి, అందులో నీట్నెస్ కావచ్చు, లేదా శుచి శుభ్రత అన్ని విధాలుగా ఉద్యోగపరంగా ఏదైనా పని చేసినా సరే అంతే క్లియర్గా చేస్తూ ఉంటారు. ఇక అందులో ఏ సమస్య అనేది లేకుండా చూసుకుంటూ ఉంటారు. అలానే వీరు ఏ పని చేసినా కూడా అంతే నీట్గా ఉంటుంది. అలానే వీరు ఏ పని చేసినా సరే అందులో శ్రద్ధను పెట్టి డిసిప్లిన్గా పని చేస్తారు. ఎంత కష్టమైనా సరే ఖచ్చితంగా ఆ పనిలో మంచి విజయాన్ని సాధించే విధానంగా ఉంటుంది వీరి పని. తద్వారా వీరి యొక్క పై అధికారుల చేత కూడా మంచి ప్రశంసలను పొందుతూ ఉంటారు. అయితే కొంతమంది వ్యక్తులు మాత్రం వీరి చుట్టూలోనే ఉంటూ వీరి యొక్క విజయాన్ని చూస్తూ ఉండలేక వీరి పతనాన్ని ఎప్పుడు చూడాలని చెప్పి ఎదురు చూస్తుంటారు. వీరిని ముందర బాగానే మాట్లాడినట్టు ఉంటారు, కానీ వెనుక మాత్రం వీరు బాగా లేకపోతే మాత్రం బాగుండు అనుకుంటూ ఉంటారు. అలానే వీరి విజయాన్ని చూస్తూ ఓర్చుకోలేరు కూడా. ఆర్థికంగా వీరి సంపాదన ఆగిపోయి ఆర్థికంగా వీరి ఇబ్బందుల పాలవుతారా అప్పుడు చూసి నవ్వుకోవాలనేటువంటి భావనతో చాలామంది ఉన్నారని చెప్పుకోవచ్చు. వీరు ఏ పని చేసినా సరే అది బాగున్నా బాగలేకపోయినా బాగాలేదు అని మాత్రమే చెబుతూ ఉంటారు. వీరిని మనశ్శాంతిగా ఉండనివ్వరు. వీరికి ప్రశాంతత లేకుండా చేస్తారు. ఇలా సూటిపోటి మాటలతో బాధ పెడుతూ ఉంటారు. ఖచ్చితంగా వీరికి జీవితంలోనే ఎలాంటి మంచి జరగకుండా వీరు అడ్డుకుంటూ ఉంటారన్నమాట.
వీరికి మంచి అనేది లేకుండా మంచి జరగకుండానే ఉండాలని కోరుకుంటూ ఉంటారు, కానీ బయటపడరు. ఇక వీరు ఎప్పుడు అయినా సరే ఎలా ఉన్నా లేదా వీరి జీవిత పరంగా ఎలా ఉన్నా, వీరు ఎంత కష్టపడి హార్డ్ వర్క్ చేసినా వీరి కష్టాన్ని గుర్తించకపోగా వీరిని ఇంకా అడ్డుకోవడానికి ప్రయత్నిస్తారు. వీరిని జీవితంలో ఎదగకుండా ముందుకు సాగిపోకుండా ఇక ఈ కుంభరాశి వారిని ఎప్పుడు ఏదో ఒక రకంగా బాధిస్తూనే ఉంటారు. అంటే బాధ పెడుతూనే ఉంటారు. వీళ్ళు సంతోషంగా ఉండకూడదని చెప్పేసి బాధ పెడుతూ ఉంటారు. అలాంటి వ్యక్తులు వీరికి శత్రువులు, కానీ వీరు పట్టించుకోరు. అలాంటి వ్యక్తులకి ఎంత దూరంగా ఉంటే అంత బాగుంటారని చెప్పుకోవచ్చు ఈ రాశివారు. ఇంకా ఈ కుంభరాశి వారికి ఆ విధానంగా ఉంటుంది. ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అలాంటి వ్యక్తులకి వీరు ఎంత దూరంగా ఉంటే అంత బాగుంటారని చెప్పుకోవచ్చు. అలాంటి వ్యక్తులని దూరం పెడితేనే వీరి ఎదుగుదల ప్రారంభమవుతుంది. కనుక మీకు ఎప్పుడైనా అర్థమైపోతుంది, మీరు మంచి చేసినా సరే, ఎంత మంచిగా ఉన్నా సరే, మీకు ఎప్పుడు ఏదో ఒకటి అంటే ఏదో ఒక విషయంలో బాధ పెడుతూ, ఏదో ఒకటి అంటూ బాధ పెడుతూ, మీరు ఎంత బాగున్నా, ఎంత బాగా చేసినా, ఎంత మంచి పనులు చేసినా, అంటే ఇంట్లో అయినా సరే ఆఫీసులోనైనా సరే, ఎంత బాగా చేసినా, ఎంత మంచి పనులు చేసినా సరే వారికి అసలు నచ్చదు. ఇంకా ఏదో ఒకటి అంటూనే ఉంటారు కదా. అలాంటి వ్యక్తులకి మీరు దూరంగా ఉంటేనే మీరు ఇంకా మీ జీవితంలో బాగా ఎదుగుతారు అని చెప్పుకోవచ్చు. ఇక మీ ఎదుగుదలని ఎవరు ఆపలేరు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటి ఏడుపు అనేది మీ పైన ఎప్పుడు కూడా ఏడుస్తున్నటువంటి వ్యక్తులు, మిమ్మల్ని చూసి ఓర్చుకోలేనటువంటి వ్యక్తులు, మీ ఎదుగుదలను చూసి ఓర్చుకోలేనటువంటి వ్యక్తులు మధ్య మీరు ఉంటే కనుక మీరు ఎప్పుడు కూడా వాళ్ళు ఇలా అన్నారు, వాళ్ళు అలా అన్నారు అని బాధపడుతూ, వారు ఇలా అలా అన్నారని బాధ పెట్టడం పైన మీ యొక్క టైం అయితే వృధా అయిపోతుంది. కనుక అలాంటి వ్యక్తులకు దూరంగా ఉంటే కనుక మీరు ప్రశాంతంగా కూడా, అంటే మీరు ఏదైతే సాధించాలని చెప్పి అనుకుంటున్నారో అది సాధించి గమ్యాన్ని చేరుకోగలుగుతారు. కనుక అలాంటి వ్యక్తులకి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి కుంభరాశి వారు. కాబట్టి కష్టపడితే ప్రతిఫలం అనేది ఉంటుంది. ఏలినాటి శని ప్రభావం ఉంటుంది కాబట్టి ఎవరి జోలికి ఊరికనే వెళ్ళకూడదు. ఎవరైనా మీ జోలికి వచ్చినా మౌనాన్ని పాటించడం అనేది మంచిది అని చెప్పుకోవచ్చు. అంటే వారు మా పైన వచ్చి ఎంత గొడవ పెట్టినా మేము మౌనంగా ఉండాలంటే అలా కాదు. మీరు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో అక్కడ మీ తప్పు లేదని నిరూపించుకోవాలనుకుంటున్నారో దానిని నార్మల్గా చెప్పేసి వెళ్ళిపోతే బెటర్ ఏమో అని చెప్పి అనుకోవచ్చు. గొడవల్లో తిరిగితే కనుక ఈ సమయంలో మీకు ఏలినాటి శని ప్రభావం ఉండడం వలన మీరు చిన్నగా గొడవ పెట్టినా స్టార్ట్ చేసినా సరే అది పెద్దగా గొడవ కావడానికి ఎక్కువగా అవకాశం అయితే ఉంటుంది. డౌన్ చేయడానికి మీకు ఏదో ఒక రకంగా హాని కలగడానికి మాత్రం అలా ఉంటుంది. కనుక మీరు జాగ్రత్తగా ఉండాలి. గొడవల్లోకి మీరు అస్సలు దిగకూడదు. ఏ గొడవను కూడా అసలు పెట్టుకోకూడదు. కనుక ఈ యొక్క విషయంలో మీరు జాగ్రత్త పాటించాలి. కాబట్టి ఎవరినైనా సరే గొడవ పెట్టుకుంటున్నా సరే మీరు ఆ విషయంలోకి కూడా తలదూర్చకూడదని చెప్పుకోవచ్చు. ఇలా కుంభరాశి వారికి ఈ విధంగా ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. శని దోషాలన్నీ తొలగిపోవడానికి ప్రతి శనివారం కూడా నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ నవగ్రహ పూజలను చేసుకోవాలి. అప్పుడు శని దోషాలన్నీ తొలగిపోతాయి. కుటుంబంలో పెద్దల ద్వారా చర్చ జరగడం చాలా మంచి జరుగుతుంది. అలా కాకుండా ఒకరికొకరు కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉండడం వల్ల నలుగురు ముందు మీరు కొంచెం తలెత్తుకోకుండా తిరిగేటువంటి అవకాశాలు అయితే వస్తాయి. అలాగే మీ కుటుంబంలో మీకే బంధాన్ని కోల్పోతారు. అలానే ఎవరి ముందు కూడా అంత బెట్ అనేది ఉండదన్నమాట. మనకేంటంటే మన కుటుంబం అనేది ఒక 10 మంది ఉన్నామనుకోండి, 10 మందిలో మనకి ఏదైనా చిన్న ప్రాబ్లం ఏర్పడిందంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు చాలండి కాసుకొని కూర్చుంటారు. మన సంతోషంగా ఉన్నారు, ఎప్పుడు సంతోషంగా ఉంటారు, అలాగా ఉంటారు. కొంతమంది అంటే ఏడుస్తూ ఉంటారనమాట మన మీద. నలుగురు బాగున్నా లేకపోతే వాళ్ళు సంతోషంగా కనిపిస్తే మాత్రం కొంతమంది అసలు తట్టుకోలేరనమాట. వాళ్ళకి ఏదో వచ్చేసిన వాళ్ళు సంతోషంగా ఉన్నారు, వాళ్ళు ఎంత అదృష్టవంతులు, ఎప్పుడు వాళ్ళ కుటుంబం సంతోషంగా గడుపుతారు అట్లా అనుకుంటుంటారు. కాబట్టి అలా అనుకునే వారికి మీరుగా ఛాన్సెస్ ఇచ్చిన వారు అవుతారు. కాబట్టి అలా ఉండకుండా చక్కగా ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకోండి. ఇలాంటి గొడవలకి అస్సలు మీరైతే ఈ యొక్క గొడవలు జరిగేటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీ కోపాన్ని మీరే కాస్త కొంచెం కంట్రోల్గా చేసుకోవడం వల్ల బంధాలు అనేది నిలబడతాయి. ఈ రోజున ప్రయాణాలన్నీ కూడా మీకు అనుకూలించని రోజు అండి. ఎక్కడికైనా కానీ దూర ప్రాంతాలకు వెళ్ళాల్సి వస్తే రేపటి రోజున ప్రయాణాలు అనేవి దూర ప్రాంతాలకు వెళ్ళాల్సిన పనులు పెట్టుకుంటే మాత్రం రేపటి రోజున అవి
పూర్తిగా మానేసేయండి. దగ్గర దగ్గర ప్రయాణాలు వెళ్ళేవారు కొంచెం జాగ్రత్తలు పాటించడం అండి. జాగ్రత్తగా